ఫ్రెండ్స్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన జనసేన నాయకుడు కిరణ్ కుమార్ ఎలియాస్ కిరణ్ రాయల్ వ్యవహారంలో ఒక పెద్ద ట్విస్ట్, మెగా ట్విస్ట్. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఈ కేసులో లక్ష్మీరెడ్డి, ఆమెను జైపూర్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఆమె అంతకుముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా ఈ అంశాన్ని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా తనపై ఉన్నటువంటి కేసుల్ని తిరగదోడి ఆ పోలీసులకు సమాచారం ఇచ్చి తనను అరెస్టు చేయిస్తారు అని కిరణ్ రాయల్ ఫోన్లో బెదిరించారని, శపథం చేశారని ఆమె మీడియా సమావేశంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయటం పెద్ద ట్విస్ట్గానే చెప్పుకోవాలి. అంటే కేవలం ఒక స్థానిక నాయకుడిగా, ఒక రీజనల్ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకుడిగా జైపూర్ పోలీసుల స్థాయిలో చక్రం తిప్పే అవకాశం ఉందా అంటే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీ యావత్తు కూడా, అంటే అధినేత స్థాయిలో ఈ వ్యవహారాన్ని కలగజేసుకుంటే తప్ప, ఈ వ్యవహారంలో అతనికి అండగా నిలబడాలని భావిస్తే తప్ప జైపూర్ పోలీసులు నేరుగా వచ్చి ఆమెను అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనపడదు. ఖచ్చితంగా ఆమె క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలి, ఆమె క్యారెక్టర్ని నడి బజారులో మరి పరువు తీసి క్యారెక్టర్ని కించపరిచి ఆమెను ఒక దోషిగా చిత్రీకరించాలి. ఆమె పరువే తీసి ఆమె ఒక విధంగా ఆర్థికంగా నష్టపోయాను, కుటుంబ పరువు పోయింది, శారీరకంగా తనని వాడుకున్నాడు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఆమెనే కించపరిచే విధంగా, ఆమె పరువు తీసే విధంగా కుట్ర చేయటానికి కేవలం ఒక్క కిరణ్ రాయల్తోనే సాధ్యమవుతుందా అంటే కాకపోవచ్చు. ఈయన వెనక, ఆయన మొదటి నుంచి చెప్తున్నారు, నా వెనక పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, అధినేత ఉన్నాడు, నన్ను ఒకవేళ నేను హత్య చేసి జైలుకి వెళ్ళినా 3 నెలలు బయటికి వస్తాను అంటే, ఒకవేళ ఆయన నడి రోడ్డు మీద రేప్ చేసినా, మర్డర్ చేసినా 3 నెలల్లో బయటికి తీసుకురాగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయక శ్రేణి ఆ పార్టీకి ఉందని ఆయన ప్రతి సందర్భంలోనూ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు అదే జరిగింది. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఈ కేసులో దాదాపు 1,10,00,000 ఒక 25 సవర్ల బంగారం నష్టపోయానని అఘోరిస్తున్న ఆమె ఆక్రందన ఎవరికి పట్టకపోగా ఆమెపైనే కేసులు మోపి ఆమెనే తప్పుడు దానిగా చిత్రీకరించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో తొలి అడుగు కూటమి ప్రభుత్వం సఫలీకృతమైంది. తొలి అడుగు వేయడంలో కూటమి ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాజకీయాలన్నీ కూడా 40 years ఇండస్ట్రీ నుంచి మరి 15 ఏళ్ల ఇండస్ట్రీ నేర్చుకొని ఉండొచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు తెరదీశారా. ఆయన ఒక దశలో చెప్పారు, ఆడపిల్లలు బయటికి వెళ్తే సురక్షితంగా తిరిగి రావడమే కాకుండా ఆమె వైపు కన్నెత్తి చూసిన వారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది, అంత ఖచ్చితంగానే మేము వ్యవహరిస్తాం, ఏ మహిళకు, ఏ ఆడదానికి చిన్న అపకారం జరిగినా, అన్యాయం జరిగినా సహించం, ఊరుకోమని దాదాపుగా అన్ని బహిరంగ సభల్లో ఆయన తలెగరేసి జుట్టు ముందుకు నడిచి లేకపోతే మెడగొక్కొని చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఒక నిండు సభలో 32,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్స్, వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్స్ వాళ్ళని తరలించారు, అంతేకాకుండా వేశ్యాగృహాలకి అమ్మేశారు అని తనకి
నిఘా వర్గాలు చెప్పాయంటూ దీర్ఘాలు తీసినటువంటి పెద్ద మనిషి ఇవాళ దానికి సంబంధించి ఏం మాట్లాడపట్ల. అంతేకాదు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ మహిళ పట్ల ఏం అన్యాయం జరిగిందో తెలుసుకొని ఆమెకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది, ముఖ్యమంత్రికి కూడా ఉంది, హోంమంత్రికి ఉంది. కానీ వీరెవ్వరూ స్పందించకపోగా ఇవాళ ఆమెకు వ్యతిరేకంగానే కేసులు బయటికి రావటం, ఆమెను అరెస్టు చేయటం జరిగింది. ఒక్కసారి ఒక 4-5 నెలల కింద వెనక్కి వెళ్తే ఒక సినీ నటి, ముంబైకి చెందినటువంటి ఒక సినీ నటి తనకు ఎవరో అన్యాయం చేశారని, తనకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పినప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే 3 పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. సీనియర్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది ఆ కేసులో. మరి సజ్జన్ జిందాల్ లాంటి వాళ్ళు ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి వస్తే అతన్ని కూడా తరిమి కొట్టింది. రాష్ట్రానికి నష్టమైనా పర్లేదు, జత్వానికి మాత్రం నష్టం కాకూడదు, ఆమె పరువు ప్రతిష్టలు అంత ముఖ్యమని భావించినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ లక్ష్మీరెడ్డి పరువు ప్రతిష్టలు కానీ, ఆమె ఆర్థిక అవసరాలు కానీ, ఆమె కుటుంబపరమైన నష్టపోయినటువంటి పరిస్థితులు కానీ ఏవి పట్టించుకోవు. పూర్తిగా ఇదంతా కూడా రకరకాల చర్చలకు దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఒక వర్గం చెప్తోంది ఆమె సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందింది కాబట్టి ఆమె పూర్తిగా వైసీపీ మనిషిగా మాట్లాడుతున్నామంటారు. ఆమె మాత్రం తనకి ఏ రాజకీయాలు సంబంధం లేదు, తన డబ్బు కోల్పోయి తను ఇబ్బందుల్లో ఉండి అప్పుడు వాళ్ళు ఒక పక్క ఒత్తిడి చేస్తూ మానసిక వేదంతో తాను మీడియాకు ముందుకు వచ్చారని ఆమె చెప్తున్నారు. కానీ ఇదంతా వైసీపీ కుట్ర అంటాడు కిరణ్ రాయల్. వైసీపీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కుట్రలు చేసి సాధించేదేం లేదు. ఈ పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి విషయాలు. వీటిల్లో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వేలు పెడతాడని అనుకోవటం అంత అవివేకమే. ముఖ్యంగా ఆయన రాజకీయపరమైనటువంటి అంశాల్లో తీవ్రంగా స్పందించవచ్చు, కానీ వ్యక్తిగత విషయాల్లో ఆయన స్పందిస్తాడని లేదా పార్టీ నాయకులు ఇలాంటి వ్యవహారాల్లో వేలు పెడతారని అనుకోవటం భ్రమ మాత్రమే. వాళ్ళు ఒక పక్క ఓడిపోయి ఉన్నారు, ఓడిపోయి వాళ్ళు చేయగలిగింది లేదు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంది. ఇటువంటి స్థితిలో ఒక నిస్సహాయ మహిళ తన ఆక్రందనను ఇంత బహిరంగంగా సాక్ష్యాలతో సహా, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సాక్ష్యాలతో సహా బయట పెడుతున్నా కూడా మరి డిప్యూటీ సీఎం ఎక్కడ ఇదైపోయారో, ముఖ్యమంత్రి ఏమైపోయాడో, హోంమంత్రి అసలు ఎందుకు స్పందించట్లేదు అర్థం కాదు. సాక్ష్యాలు లేకపోతే ఇదేదో వేగ్ ఎలిగేషన్స్ అని కొట్టేయచ్చు. పూర్తి సాక్ష్యాలతో సహా, వీడియో ఆడియో టేపులతో సహా ఆమె బయట పెడుతుంటే ఇంత ససాక్ష్యంగా చెబుతున్నప్పటికీ మరి ఎందుకని ఆమె మీద కక్ష కట్టారు? ఎందుకని ఆమెనే దోషిగా చూపించి అరెస్ట్ చేయించే పరిస్థితి వచ్చింది? ఇవాళ ఆమెను అరెస్ట్ చేస్తే చేయించుండొచ్చు, లేదా కోర్టుల్లో రేపొద్దున మరి ఏం జరుగుతుందనేది చూడాలి. కానీ కోర్టులు మాత్రం సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటే తప్పకుండా శిక్షలు పడేటువంటి అవకాశం నిందితులకు ఉంది. ఆమె చెక్ బౌన్స్ కేసులోనో మరొకటో ఆమె ఇవాళ అరెస్ట్ అయి ఉండొచ్చు. ఆమె ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుందో వాళ్ళకి చెక్కులు ఇచ్చి ఉండొచ్చు. ఆమె డబ్బులు తీసుకొని ఎవరి కోసం ఖర్చు పెట్టారో చెప్తూనే ఉంది. ది సేమ్ పర్సన్ కిరణ్ రాయల్ కోసం ఖర్చు పెట్టారని చెప్తున్నది. అతను తిరిగి తనకి ₹1 కూడా చెల్లించని పరిస్థితుల్లో, తను దిక్కుదోచని స్థితిలో ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారని చెప్తోంది. ఈ స్థితిలో ఇంత దయనీయమైనటువంటి ఒక ఒంటరి మహిళ అసహాయ స్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకెంతగా దయతలచటం లేదో అర్థం కావట్లేదు. ఆమె అసహాయ స్థితిపై ఎందుకు దయతలచట్లేదు, ఎందుకు కనికరించట్లేదు, ఎందుకు పట్టించుకోవటం లేదు? అసలు హోమ్ మినిస్టర్ స్పందించట్లేదు. ఆమెకు 20వ ర్యాంకులో ఉంది ఆమె పొజిషన్, ఆమె కూడా స్పందించదు. డిప్యూటీ సీఎం తన పార్టీకి సంబంధించిన మనిషికి మరి ఈ విధంగా బయటకి వార్తలు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సింది.
నేను న్యాయం చేస్తాను, ఆమెను పిలిచి మాట్లాడతాను, ఇలాంటిది ఏదైనా కనీసం ఒక భరోసా ఇవ్వాల్సింది ఆమెకు. అది కూడా లేదు. ముఖ్యమంత్రి కూడా ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఏదో పోలీస్ ఆఫీసర్ని పంపిస్తాను, లేకపోతే ఇంకెవరిని పంపిస్తాను, ఏదన్నా ఉంటే మాట్లాడదామని ఒక భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే లేదా, ఉన్న కూటమి నాయకులకు, కూటమిలో ఈ రకమైన కార్యకలాపాలు చేసే వాళ్లకు అండగా నిలబడుతుందా చూడాలి. ఇకపై కూడా సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, అభాగ్యులు, నిస్సహాయులు తమకేదో న్యాయం జరుగుతుందన్న భ్రమలు తొలగిపోవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది, తొలగిపోతున్నాయి కూడా. చూద్దాం మరి ముందు రోజుల్లో, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని